సీనియర్ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. వయోభారంతో ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. సీతాకోకచిలుక చిత్రానికి నంది ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీరాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీరాజా తెరకెక్కించారు. భారతీరాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. వయోభారంతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సీతాకోకచిలుక చిత్రానికి నంది ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీరాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీరాజా తెరకెక్కించారు. భారతీరాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. వయోభారంతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సీతాకోకచిలుక చిత్రానికి నంది ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీరాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీరాజా తెరకెక్కించారు. భారతీరాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. వయోభారంతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సీతాకోకచిలుక చిత్రానికి నంది ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీరాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీరాజా తెరకెక్కించారు. భారతీరాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. వయోభారంతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సీతాకోకచిలుక చిత్రానికి నంది ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీరాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీరాజా తెరకెక్కించారు. భారతీరాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.